హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఈ మధ్యకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ను ఎలా తగ్గించుకోవాలి, పొట్టలో పేరుకుపోయిన కొవ్వును ఎలా తగ్గించుకోవచ్చు అనే చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు వచ్చాను. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగండి. నీటిలో అవిసె గింజల పౌడరు 1 స్పూన్ కలిపి తాగడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. వీటిలో ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. ఇలా చేయడం వల్ల పొట్టలోని కొవ్వును కరిగించుకోవచ్చు. ఒక 20 రోజుల పాటు ఇలా చేయడం వల్ల పొట్టలో పేరుకుపోయినటువంటి కొవ్వును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వ్యాయామం. ఉదయాన్నే మేల్కొన్న వెంటనే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. ఏరోబిక్ వ్యాయామాలు ఎక్కువగా చేయండి. ఇలా చేయడం వల్ల మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం చేయడంతో పాటు రోజంతా యాక్టివ్గా ఉండడానికి మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడే సమయంలో నడవడం వంటివి చేయండి. దీంతో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇలా చేయడం వల్ల మనం అలసటకు గురవుతాము. అప్పుడు పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. వైట్ బ్రెడ్, షుగరీ డ్రింక్స్, పిజ్జాల వల్ల పొట్ట వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అప్పుడే మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గే అవకాశాలు ఉంటాయి. 100కి 100% చేయలేకపోయినా కొంతవరకు ప్రయత్నం అనేది ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. ఉదయం తినే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే జీవక్రియ రేటు పెరుగుతుంది. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. రోజులో ఎక్కువగా హెర్బల్ టీలు తాగండి. గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ, అలాగే పుదీనా, తులసి, ఇలా హెర్బల్ టీలు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది. అలాగే నిద్రలేమి పలు సమస్యలకు కారణం అవుతుంది. నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరిగి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి 8 గంటల పాటు తప్పకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా చూసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చెప్పిన విధంగా ఈ సింపుల్ చిట్కాలలో మీకు వీలైన చిట్కాను ఒకసారి ప్రయత్నించి చూడండి. మార్పును మీరే గమనిస్తారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.